కమింగ్ టు డీటెయిల్స్, నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో నుమాయిష్ ను ప్రారంభించారు సీఎం కేసీఆర్. ఇవాళ నుంచి ఫిబ్రవరి 15 వరకు ఎగ్జిబిషన్ ఉంటుంది. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మహమ్మద్ అలీ, అలాగే హోంమంత్రి నాయని, ఆర్థిక మంత్రి ఈటల, టీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ కేకే హాజరయ్యారు. ప్రస్తుతం సీఎం కేసీఆర్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. లాట్ ఆఫ్ ఇన్నోవేషన్, లాట్ ఆఫ్ క్రియేషన్ ప్రపంచవ్యాప్తంగా వస్తూ ఉంది. మంత్రి రాజేందర్ గారు అన్నట్టు మనం కూర్చుందాం. నేను కూడా మీతో షేర్ చేసుకుంటాను. భారతదేశానికి ఆదర్శవంతంగా ఉండే విధంగా, ఢిల్లీలోని ప్రగతి మైదానం కంటే కూడా గొప్పగా ఉండే విధంగా ఈ సొసైటీని ఇంకా ఎట్లా మోడర్నైజ్ చేసి ఎట్లా బాగా చేద్దామనేది ఐ విల్ ఆల్సో షేర్ సమ్ ఎక్స్పీరియన్సెస్ విత్ యూ. మనం కూర్చొని దాన్ని ఫైనల్ చేసి దీన్ని ఒక గొప్ప ఎగ్జిబిషన్ సొసైటీగా తీర్చిదిద్దుదామని నేను మనవి చేస్తూ ఉన్నాను. ఇంకొక రిక్వెస్ట్ కూడా ఉంది నాది. చిన్నప్పుడు ఈ జనవరి నెలలో హైదరాబాద్ వస్తే నుమాయిష్ ఉంది, తప్పక చూసిరా బిడ్డ అని చెప్పేటోళ్ళు. దీని ఎగ్జిబిషన్ కంటే కూడా నుమాయిష్ అనే పేరు మీదనే చాలా ఫేమస్ మన హైదరాబాద్ సమాజానికి. ముందు ముందు మీరు కట్టబోయే ఎలాంటి బిల్డింగులు కూడా ఇక్కడ కట్టకండి. మీకు ప్రభుత్వ పక్షాన స్థలం ఏర్పాటు చేస్తాం అవతల. మీరు కట్టే విద్యా సంస్థలు కానీ ఇంకో సంస్థలకు కానీ ప్లీజ్ ప్రొటెక్ట్ ది ఓపెన్ ల్యాండ్ యాజ్ ఇట్ ఈస్, సో దట్ ఎగ్జిబిషన్ అనేది రెగ్యులర్గా జరిగేటట్టు, ఇంకా ఇంప్రూవ్డ్ వెరైటీగా జరిగేటట్టు మనం ముందుకు తీసుకొని పోదాం. ఆ రకంగా ఇంకా స్థలాన్ని మీరు డిస్టర్బ్ చేయకుండా యాజ్ ఇట్ ఈస్గా పెట్టండి. మీరు కట్టేవాడు మీకు ఇంకా ఇతరత్ర అవసరాలు ఉంటే ప్రభుత్వ స్థలాన్ని కేటాయిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. మిత్రులు నరోత్తం రెడ్డి గారు, రంగారావు గారు చాలా యాక్టివ్ రోల్లో ఉన్నారు. ఐ అప్రిషియేట్ all the executive committee, the entire executive committee for your service in the field of education. చాలా గొప్ప ఇన్స్టిట్యూట్స్ మీరు నిర్వహిస్తూ ఉన్నారు. వాటిని ఇంకా బాగా నిర్వహించండి. తప్పకుండా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మీకు అన్ని రకాలుగా పూర్తి స్థాయి సహకారాన్ని, సపోర్ట్ని ఎక్స్టెండ్ చేస్తుందని ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. మీరు సర్కార్ పని ఎట్లుంటుందో మీకు తెలుసు. అగో అంటే 6 నెలలు అన్నట్టు ఉంటుంది. మీరు రాజేందర్ ఛాంబర్లో కూర్చొని ఖచ్చితంగా వారం రోజుల లోపల పట్టా సర్టిఫికేట్ తీసుకొనే ఈ సొసైటీకి రావాలని చెప్పి, ఎందుకంటే అయిపోవాలి పని. శుభస్య శీఘ్రం అన్నారు పెద్దలు. మంచి పని అనుకున్నప్పుడు అది జరిగిపోతే బాగుంటుంది. కాబట్టి ఆ రకంగా విత్ ఇన్ వీక్ డేస్ దిస్ ప్లేస్ వేర్ ఐఎమ్ స్టాండింగ్ నౌ షుడ్ బిలాంగ్ టు ది ఎగ్జిబిషన్ సొసైటీ ఆఫ్ హైదరాబాద్. సో ఆ రకంగా మీరు ఆర్డర్స్ తీసుకోండి. చాలా సంతోషంగా ముందుకు పోదాం. చాలామంది పెద్దలు, షా ఆలం గారు, జస్టిస్ సీతారామరెడ్డి గారు, ఇంకా చాలామంది హైదరాబాద్ మేధావులు, మాజీ మేయర్ లక్ష్మీనారాయణ గారు చాలామంది ఇక్కడ ఉన్నారు. మా సిస్టర్స్ కూడా చాలామంది ఉన్నారు. మీ అందరితో నాది ఒకటే రిక్వెస్ట్, ఏదైనా సాధించాలంటే మనం కలిసికట్టుగా పిడికిలు ఎత్తాలి. తెలంగాణ సమాజం కలిసి కట్టుగా పిడికిలు ఎత్తింది కాబట్టే దేశం యొక్క పొలిటికల్ సెటప్, ది పొలిటికల్ సిస్టమ్ ఆఫ్ ద కంట్రీ వాజ్ కన్విన్స్డ్ అండ్ ద పొలిటికల్ సిస్టమ్ హ్యాస్ డెలివర్డ్ తెలంగాణ. ఈరోజు మనం అట్లనే తెచ్చుకున్నాం. మన హైదరాబాద్ నగరం ఉంది. ఈరోజు హైదరాబాద్ నగరంలో పెళ్ళిళ్ళకు పోవాలన్నా, ఫంక్షన్కి పోవాలన్నా సరే, ఇప్పుడు నేను ముఖ్యమంత్రి ఉన్నా కాబట్టి పోలీసు వాళ్ళు సాయం చేస్తారు. కానీ నార్మల్ కోర్సులో అయితే షాదీ మే 5 మినిట్, రోడ్ పే 3 గంట. ఇది హైదరాబాద్ పరిస్థితి. నిజంగా చెంపాపేట సైడ్ ఉండేటువంటి గార్డెన్స్ పోవాలంటే ఇట్స్ ఎ రియల్ పనిష్మెంట్. హైదరాబాదు హైటెక్ అన్నారు, ఏటెక్ అన్నారు, ఆటెక్ అన్నారు, మరి ఏటెక్ లేదు. అసెంబ్లీ ముందర నీళ్లు, కార్లు మునిగిపోతుంటాయి. ముఖ్యమంత్రి ఉండే ఇంటికాడ నీళ్లు, మోకాళ్ళ లోతు పైన నీళ్లు ఉంటాయి రోడ్ల మీద. గవర్నర్ గారు ఉండే రాజ్భవన్ ముందు మోకాళ్ళ లోతు నీళ్లు ఉంటాయి. ప్రతి సంవత్సరం మనం టీవీలలో చూస్తూనే ఉంటాం, రియల్గా కూడా చూస్తూనే ఉంటాం. చాలా దుర్మార్గం జరిగిపోయింది హైదరాబాద్లో. ఇది మా భూమి, మేము ఈ భూమి బిడ్డలం, దీన్ని ఎట్లా తీర్చిదిద్దుకోవాలనో అట్లా తీర్చిదిద్దుకోవాలనే సోయి లేకుండా నగరంలో షార్ట్ సైటెడ్ డెవలప్మెంట్ చేసి కమర్షియల్ యాంగిల్లోనే నగరాన్ని చూసి చాలా పెద్ద కంజెషన్ క్రియేట్ చేసినారు. భయంకరమైన ట్రాఫిక్ సమస్య. ఒక సిచ్యువేషన్ పేరు గ్రిడ్ లాక్ అని అంటారు. అంటే ఒక నగరంలో ఉండేటువంటి మోటారు వాహనాలన్నింటినీ
నగరంలో అందుబాటులో ఉన్న రోడ్ల మీద ఒకటి తర్వాత ఒకటి వరుసగా పేర్చి నిలబెడితే ఆ రోడ్ల నిడివి సరిపోకపోతే దాన్ని గ్రిడ్ లాక్ అంటారు. ఆ సిచ్యువేషన్ పేరు. హైదరాబాద్ ఎప్పుడో 15 ఏళ్ల కిందనే గ్రిడ్ లాక్ అయిపోయింది. కానీ ఇప్పటికి కూడా ప్రభుత్వాలు కన్ను తెరవలే, పని చేయలే. కానీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ ప్రభుత్వం కాబట్టి 100% మీరు అమెరికాలోని డల్లాస్లో ఎట్లయితే మల్టీ లేయర్ ఫ్లైఓవర్సు, సిగ్నల్ ఫ్రీ చౌరస్తాలు ఎట్లయితే చూస్తారో త్వరలోనే అట్లాంటి హైదరాబాద్లో కూడా చూడబోతున్నారని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాను. నేను ఏంటంటే ఇక ఉద్యమం అయిపోయి రాష్ట్రం వచ్చిన తర్వాత ఎక్కువ ఓరుడు చదువుడు బంద్ చేసి పని చేస్తాను లోపల. నేను బయటికి ఎక్కువ, ఎందుకంటే ఇక అరిసి లాభం లేదు, ఇప్పుడు పని చేయాలి. ఇప్పుడు ఇక అరిసినంతసేపు అరిసినం దేశాన్ని కన్విన్స్ అది అయిపోయింది. ఇప్పుడు పని చేసుకోవాలి. మనం జంట నగరాలు అనుకున్నట్టుగా మనం తయారు చేసుకోవాలంటే ఒక్కొక్క దగ్గర చాలా భయంకరంగా ఉంది పరిస్థితి. ఈవెన్ కొత్త సిటీ అనుకునేటువంటి మాదాపూర్, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్లో కూడా విపరీతమైన ట్రాఫిక్ సమస్యలు వచ్చేసినాయి. టోటలీ న్యూలీ డెవలప్డ్ సిటీ అది. అక్కడ కూడా షార్ట్ సైటెడ్ పని జరిగింది. ఇక్కడ కట్టిన ఫ్లైఓవర్లు కూడా ఎలకతోకలాగా ఉన్నాయి, ఇటు పనిచేసే పరిస్థితిలో లేవు. దే ఆర్ నాట్ క్యాటరింగ్ ది నీడ్స్. అట్లనే మనకు 3 రకాల సిటీ ఉంది. ఒకటి టిపికల్ ఓల్డ్ సిటీ, మూసీకి సదరన్ పార్ట్లో ఉండేటువంటి ఓల్డ్ సిటీ. రెండవది మూసీకి నార్దరన్ పార్ట్లో ఓల్డ్ అండ్ న్యూ మిక్స్ సిటీ ఉంది. మనకేది మన ఇసామియా బజార్, చెప్పల్ బజార్, నింబోలి అడ్డా, మన హిమాయత్ నగరు, ఇదంతా కూడా మన బేగం బజార్, ఈ ప్రాంతాలు నాంపల్లి, హ్యాబిట్స్, మన గన్ ఫౌండరీ వరకు ఇదంతా టిపికల్ ఓల్డ్ అండ్ న్యూ హైదరాబాద్. దాని తదనంతరం న్యూలీ డెవలప్డ్ హైదరాబాద్ ఫ్రమ్ పంజగుట్ట టు గచ్చిబౌలి. ఈ రకంగా మన హైదరాబాద్ ఉంది. సరే, పెరిఫరీస్ కూడా చాలా డెవలప్ అయి ఉన్నాయి. ఇప్పుడు ఎక్కడ పోయినా, ఉప్పల్ పోయినా, కూకట్పల్లి పోయినా, మారేడుపల్లి పోయినా, ఏ ప్రాంతం పోయినా అక్కడ కూడా విపరీతంగా హైదరాబాద్ పెరుగుతూ ఉంది. ఈ మధ్య అసెస్మెంట్ చేస్తే ఎవ్రీ ఇయర్ 1 మిలియన్ పాపులేషన్ ఈజ్ యాడెడ్ టు హైదరాబాద్. అంటే ప్రతి సంవత్సరం 10 లక్షల జనాభా హైదరాబాద్లో పెరుగుతూ ఉంది. మరి పెరిగేదానికి సమతూకంగా రైల్వే స్టేషన్లు కూడా మన దగ్గర సైంటిఫిక్గా లేవు. అప్పుడెప్పుడో నిజాం పుణ్యం కట్టినటువంటి రైల్వే స్టేషన్ తప్ప దాన్ని ఈజ్ అవుట్ చేయడానికి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పోతే చాలా భయంకరం, పురుగులు బారిన భారతుంటాం. నాంపల్లి అదే. ఈ మధ్యన నేను పిలిచి సౌత్ సెంట్రల్ రైల్వే వాళ్ళతో మీటింగ్ పెట్టి అటు మౌలాలిలో ఒకటి, ఢిల్లీలో ఎట్లయితే నిజాముద్దీన్ బయటకు తెచ్చి కట్టినరో ఢిల్లీ సెంట్రల్ రైల్వే స్టేషన్ నుంచి ట్రాఫిక్ ఈజ్ అవుట్ చేయడానికి, అటు మౌలాలి దగ్గర ఒకటి, ఇటు పక్కన ఏదో గూడ ఉంది, విలేజ్ పేరు అది. అక్కడ హైదరాబాద్ సిటీ దాటిన తర్వాత ఇమీడియట్గా ఉంటుంది కొండాపూర్ ప్రాంతంలో. అక్కడ 2 రైల్వే స్టేషన్లు అర్జెంటుగా ప్లాన్ చేయమని కూడా చెప్పడం జరిగింది. ఇట్లా అద్భుతంగా హైదరాబాద్ పెరుగుతుంది. ఎందుకంటే దీని పెరుగుదలని వాళ్ళు ఆపలేరు. ఒకప్పుడు హైదరాబాద్ నిరవధికంగా 42 సంవత్సరాల పాటు న్యూఢిల్లీ కంటే కూడా పెద్ద నగరం. ఇది నేను చెప్తున్న స్టోరీ కాదు, హిస్టరీ చెప్తున్న సత్యం. హైదరాబాద్ సిటీ వాజ్ ఏ బిగ్గర్ సిటీ దాన్ న్యూఢిల్లీ ఫర్ 42 కంటిన్యూ లాంగ్ ఇయర్స్. అది రికార్డులో చూస్తే తెలుస్తుంది, నెట్లో కొడితే కూడా తెలుస్తుంది మనకి. సో ఆ రకంగా ఇప్పుడు కూడా ఇండియాలో ఉండే 5-6 మహానగరాల్లో హైదరాబాద్ ఒకటి. అందువల్ల ఈ నగరం యొక్క గ్రోత్ను ఎవరు కూడా ఆపలేరు. ఏదో వాళ్ళు వీళ్ళు కొన్ని పిచ్చికథలు చెప్తూ ఉంటారు, ఎవరు కూడా ఆపలేరు. ది బెస్ట్ ఎక్సలెంట్ కాస్మోపాలిటన్ సొసైటీ. అన్ని రకాల ఆహార పదార్థాలు దొరుకుతాయి, అన్ని మతాల వాళ్ళు ఉంటారు ఇక్కడ. గంగా జమున తహజీబ్ ఉంటుంది. ఎక్కడ ఏ సిటీలో కూడా ఉండదు. హైదరాబాద్లోనే గుజరాతీ గల్లీ ఉంటుంది, హైదరాబాద్లోనే సింధీ కాలనీ ఉంటుంది, హైదరాబాద్లోనే పార్సీ గుట్ట ఉంటుంది. మీది ఎక్కడ పోయినా ఏ సిటీలో కూడా ఈ కల్చర్ కనిపించదు. ఒరియా సోదరులు అక్కడ అన్న ఏం వాడ, జోషివాడ, ఇట్లా చాలా ఉంటాయి. ఒరియా వాళ్ళు జగన్నాథ్ మందిరం కట్టేసారు. మొన్ననే బెంగాలీ వాళ్ళు వచ్చి నన్ను మేము పెద్ద కాళీమాత ఆలయం కడతామని చెప్తా ఉన్నారు. అంటే హైదరాబాద్ ఎవరు వచ్చినా అడాప్ట్ చేసుకుంటారు, ఎవరు వచ్చినా తన లోపల ఇముడుచుకుంటుంది. ఆ సహనం, ఆ సౌభ్రాతృత్వం, ఆ మంచితనం, ఆ కాస్మోపాలిటన్ కల్చర్ ఫర్ ద లాస్ట్ 3 centuries హైదరాబాద్ నిలయంగా, హైదరాబాద్ కేంద్ర బిందువుగా ఉంది.
దీని ఫ్లేవర్ అంతా పోయింది. దీనిలో ఐకానిక్ హిస్టారికల్ సింబల్స్ ఏవైతే ఉన్నాయో వాటి చరిత్ర అంతా కప్పేసిండ్రు. మన చరిత్ర మనకే తెలియకుండా సమైక్య రాష్ట్రంలో సప్రెషన్ ఆఫ్ తెలంగాణ ఎక్సలెన్స్ వాజ్ వెరీ సీరియస్ ఇన్ ద కంబైన్డ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. తెలంగాణ ఉనికి లేకుండా చేయాలనేటువంటి కుటిల ప్రయత్నాలు కూడా జరిగినాయి. నేను ఒకరోజు విచిత్రమైన అనుభూతి ఏంటంటే, ఇంట్లో నుంచి అదో సమావేశానికి పోవడానికి నేను బయటికి దిగి వచ్చి కారెక్తా ఉన్నాను. నమస్తే అంకుల్ అని ఒక పాప నాకు విష్ చేస్తే, నేను నమస్తే అమ్మ ఎక్కడి నుంచి ఇచ్చినామంటే, అంకుల్ నేను అమెరికాలో అట్లాంటాలో ఉంటాను, ఇక్కడ మా తాతగారు ఉంటారు డాక్టర్ వసంతరావు గారు, వారిని చూసిపోదామని ఇక్కడికి వస్తే ఇన్సిడెంటల్లీ కేసీఆర్ ఇల్లు పక్కనే ఉందని మా తాతగారు చెప్పిండ్రు. నేను ఐఎమ్ వెరీ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ యూ, ఎట్లన్నా చేసి మిమ్మల్ని కలిసిపోవాలని వచ్చినా అని చెప్పి నా దగ్గరకు వచ్చింది. ఇది తెలంగాణ రాకముందు ముచ్చట, ఒక 4-5 ఏళ్ళ కింద సంగతి. వచ్చి మంచిది రామ్మ నువ్వు పైకి రమ్మని చెప్పి మళ్ళీ నేను తీసుకెళ్ళి మా మిస్సెస్ పరిచయం చేసి ఆ అమ్మాయికి స్వీట్ ఇచ్చి టీ కాఫీ తాగిచ్చి మళ్ళీ నేను సెండ్ ఆఫ్ చేసిన. లాస్ట్కి పోయేటప్పుడు ఆ అమ్మాయి ఒక మాట చెప్పింది, అంకుల్ ఐ హ్యావ్ వన్ స్మాల్ రిక్వెస్ట్ విత్ యూ. ఏంటమ్మా ఏంది అంటే, ఏం లేదు అంకుల్, మీ ఉపన్యాసంలో తెలంగాణ యాక్సెంట్లో మీరు అద్భుతంగా మాట్లాడతారు, కైండ్లీ డోంట్ చేంజ్ దట్ లాంగ్వేజ్ అంకుల్, మీరు అదే భాష మాట్లాడాలి, నాకు చాలా సంతోషంగా ఉంటుంది, చాలా గర్వంగా ఉంటుంది మాకు. ఇది పోయినుండే తెలంగాణ వాళ్ళు కూడా మనోళ్ళు ఆనిగపకాయ బంద్ పెట్టి సొరకాయ అంటారు. ఇది పనికొచ్చే ముచ్చట కాదు మనకు, మనం ఆనిగపకాయనే అనాలి, మనం సొరకాయ అనద్దు. అసలు తెలంగాణ భాష మాట్లాడితేనే మొరటు అనుకునే కాడికి వచ్చింది అని నేను చాలాసార్లు చెప్పిన. ఆంధ్ర వాళ్ళు మన తెలంగాణ భాషను యాసని ఎకసెక్కని చేసేవాళ్ళు. నేను చాలా సందర్భాలలో చెప్పిన, అది మీ పద్ధతి కాదా, మీది మంచిది కాదు, మీ అమ్మ మీకెంత గొప్పనో మా అమ్మ మాకంత గొప్ప కదా, మీ భాష మీకెంత గొప్పనో మా భాష మాకంత గొప్ప, మేము అట్లనే మాట్లాడతాం, మీరు ఇక్కడ కలిసిపోవాలి, హైదరాబాద్లో మాతో కలిసిపోవాలి, కానీ మా భాషను మా యాసను ఇన్సల్ట్ చేస్తారు అని అంటే చాలా తిక్కగా మాట్లాడేది వాళ్ళు. మీరు మొరటి వాళ్ళండి, మీరు ఇదండి, మీరు అదండి, మీకు తినడం కూడా మేమే నేర్పినామన్నాం. నాకు కోపం వచ్చింది. 300 ఏళ్ళ నుంచే మేము షేరియాని బిర్యానీ కుబాని, నువ్వు మాకేనాడు తిండి నేర్పినా సన్నాసి, నాకు అర్థం కాదు. అసలు మీ మోకాలకు బిర్యానీ వండేస్తుందా, పెండలాగా ఉంటుందో అని నేను దాని మీద పెద్ద పంచాయతీ పెట్టింది, నా మీద చాలా పెద్ద పంచాయతీ పెట్టింది. ఇట్లా చాలా జరిగినాయి. ఇందాక మీరు షార్ట్ ఫిల్మ్ చూపించారు, అవర్ గ్రేట్ నిజాం బొమ్మను చాలా గర్వంగా సంతోషంగా చూపించింది మీరు. ఎందుకంటే నిజాం ఈజ్ అవర్ కింగ్, ఏ గ్లోరియస్ కింగ్. కొన్ని చిన్న చిన్న తప్పులు జరిగి ఉండొచ్చు, ఏ రాజ్యంలోనైనా జరుగుతాయి, కానీ నిజాం పేరు తీసుకుంటే ఒక ఆయన నా మీద దాడి చేసి, మీకేం బోర్ వస్తలేదు కదా, నో దే ఆర్ గెటింగ్ బోర్డ్. ఒక ఆంధ్ర, నేను నిజాం వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చి నన్ను, నిజాంది బర్సీ అంటే సంవత్సరికం ఉంది, మీరు హాజరు కాండి అని రిక్వెస్ట్ చేశారు. నేను హాజరైంది. దానికి కూడా నా మీద పెద్ద తప్పు పెట్టారు, భయంకరంగా దాడి చేశారు. ఎక్కడనో ఒక టీవీ డిబేట్లో ఒక ఆంధ్ర జర్నలిస్టు, కేసీఆర్ గారు అంత మంచి పనే కానీ మీరు నిజాం సమాధి కాడికి ఎట్లా పోతారండి అంటే, బరాబర్ పోతామని నేను, ఎట్లా పోతాను అంటే, లేదు పోతాము, అది తప్పు కదా, మంచిది, నేను నీకు సమాధానం చెప్తా తప్ప ఉప్ప అనేది, మీరు నా ప్రశ్నకు సమాధానం చెప్పండి అని అడిగి. ఏంది అని అంటే, ప్రతి సంవత్సరం మీరు కాటన్ తొర ఉత్సవాలు జరుపుతారా, జయంతి జరుపుతారు, వర్ధంతి జరుపుతారు, ఎందుకు జరుపుతారు అని అడిగింది. మాకు గోదావరి మీద ఆనికట్టు కట్టిండు, మాకు 4 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చిండు, మేము అన్నం తిన్నాం, అందువల్ల ఆయన తలుచుకుంటారు కదా, సంతోషం, మంచి పని. నిజామాబాద్లో నిజాం సాగర్ అని ఒక ప్రాజెక్ట్ ఉన్నది. నిజాం సాగర్ ఎవరు నిర్మించారంటే ఎవరు ఏం చెప్పాలి, నిజాం రాజే నిర్మించండి కదా, నిజాం సాగర్ నిర్మించిందే నిజాం రాజు. మరి మీరు 200 సంవత్సరాలు దేశాన్ని పట్టి పీడించి వలసవాద ముష్కర్ల ఇంజనీరు ఆ కాటను, మీకు ఆనకట్ట కట్టిస్తే మీకు అంత ప్రేమ ఉంటే, మరి మా రాజు నిజాం ఈజ్ అవర్ కింగ్, ఇట్ ఈజ్ అవర్ హిస్టరీ, అండ్ హీ కన్స్ట్రక్టెడ్ ది నిజాం సాగర్ ప్రాజెక్ట్. యూ వాంట్ టు వైప్ ఆఫ్ ద హిస్టరీ అంటే, అబ్బే మీతో మాట్లాడడం కష్టమండి అంటాడు. అంటే నిజాం మాట్లాడితే కష్టం ఉంటుంది. ఎన్ని నిజాం షుగర్ ఫ్యాక్టరీ, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, నాంపల్లి రైల్వే స్టేషన్, ఒక్క రైల్వే స్టేషన్ కొత్తది వచ్చిందండి హైదరాబాద్లో, అట్లీస్ట్ వన్? నో.
ఒక్క గవర్నమెంట్ హాస్పిటల్ యాడ్ అయింది హైదరాబాద్లో కొత్తది, నిజాం కట్టినవి తప్ప. ప్రైవేట్ రావచ్చు, అపోలో ఆపోలో చాలా వస్తాయి, అవి దేశమంతటా వచ్చిన ఒక హైదరాబాద్ని రాలే. గవర్నమెంట్ హాస్పిటల్ విత్ ద స్టేచర్ ఆఫ్ ఉస్మానియా, విత్ ద స్టేచర్ ఆఫ్ గాంధీ, నీలోఫర్ క్యాన్సర్ హాస్పిటల్. ఇంత గొప్ప రాజు అంటే నిజాం, ఆయన స్థాపించిన ఈ ఎగ్జిబిషన్లో నిలబడి మాట్లాడుతున్నా కాబట్టి నాకు జ్ఞాపకం వస్తూ ఉంది. ఎవ్రీ హాస్పిటల్ కట్టించిండు, చివరికి పాగల్ దవాఖాన కూడా కట్టించిండు. కట్టించిన తర్వాత బోల్తాం నిజాం పోలీస్ యాక్షన్ తర్వాత ఆయన రాజ్యం పోయింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆయనను గౌరవించి గవర్నర్ పదవి ఇచ్చింది, రాజ్ ప్రముఖ్ పేరుతో. గవర్నర్ పదవి ఇస్తే ఆ పదవిలో ఉన్నారు ఆయన అనుకోకుండా ఆయన డ్రైవర్ది చెయ్యి విరిగిపోతుంది, పాపం చేతి ఫ్రాక్చర్ అయితే. ఫ్రాక్చర్ అయితే ఆయన గన్మ్యాన్ ఇచ్చి ఉస్మానియా హాస్పిటల్ పంపిస్తే వాళ్ళు చెప్తారు, మన నిజాం సర్కారు అన్ని దవాఖానలు పెట్టిండు బిడ్డ, బొక్కల దవాఖాన పెట్టలేదు, ఇక్కడ లేదు ట్రీట్మెంట్, నువ్వు మద్రాసు అని పోవాలి, బొంబాయి అని పోవాలని చెప్పి. అతను వచ్చి పాపం నిజాంకు చెప్తే అతనికి ఏర్పాటు చేసి అతన్ని బొంబాయి పంపించి ట్రీట్మెంట్ కోసం. వెంటనే తెలంగాణ ముఖ్యమంత్రి బూరుగుల రామకృష్ణరావును, హెల్త్ మినిస్టర్ను, చీఫ్ సెక్రటరీని పిలిపించి, ये बात मेरे इल्म में क्यों ना लाए आप लोग, बहुत पहले मुझे बोलना था, ये अच्छी बात नहीं है, हैदराबाद में आर्थोपेडिक हॉस्पिटल होना चाहिए और मेरा जो ज़मीन है, मुझे अलाट किया गया ज़मीन 250 एकड़ ज़मीन मैं दे रहा हूँ हॉस्पिटल बनाने के लिए और पूरा पैसा उसका मैं दे दूँगा, ఆర్థోపెడిక్ హాస్పిటల్ बनाओ. ఏది ఆయన రాజ్యం పోయిన తర్వాత, ఆయన రాజుగా లేని తర్వాత కట్టినటువంటి ఆసుపత్రి, ఆయన ఇచ్చిన డబ్బుతో కట్టింది నిజాం ఆర్థోపెడిక్ హాస్పిటల్. ఈ వాజ్ సచ్ ఎ గ్రేట్ కింగ్, సచ్ ఎ సెక్యులర్ కింగ్. అట్లాంటి వాడు మనం తలుచుకుంటే దాన్ని కూడా తప్పు అని పెట్టింది. అంటే మన చరిత్ర మనకే తెలియకుండా, మన కల్చర్ మనకు తెలియకుండా, మన ఉనికి మనకు తెలియకుండా చాలా తొక్కిపెట్టే ప్రయత్నం చేసినారు. కానీ పొట్టోని నెత్తి పొడుగోడు కొడితే పొడుగోని నెత్తి పోచమ్మ కొట్టిందని మన తెలంగాణలో శాస్త్రం చేస్తారు. భగవంతుడు మన్నించిండు, వాళ్ళ ఆగడాలు పరాకాష్ఠకు పోయినాయి కాబట్టి, అన్లిమిటెడ్ అయింది కాబట్టి, గాడ్ హెస్ బ్లెస్డ్ us with the తెలంగాణ స్టేట్. మై ఓన్లీ హంబుల్ రిక్వెస్ట్ యూ ఆల్ మై సిస్టర్స్ టు మై బ్రదర్స్ హియర్, ఒక్క కేసీఆర్, ఒక ఈటెల రాజేందర్, ఒక నాయన్ నరసింహారెడ్డి మేము ఏం చేయలేం, ఒక మన డిప్యూటీ సీఎం ఏం చేయలేడు అన్లెస్ యూ కోఆపరేట్. హైదరాబాద్ సిటిజన్స్ అద్భుతంగా దయచేసి ముందుకు రావాలి, ఈ కంజెషన్ అంతా పోవాలి. అక్కడక్కడ చిన్న స్వల్పమైనటువంటి ఉంటుండవచ్చు, వాళ్ళకు కూడా మంచి కాంపెన్సేషన్ ఇద్దాం, వాళ్ళకు రెండు రెట్లు కాంపెన్సేషన్ ఇద్దాం. బట్ సిగ్నల్ ఫ్రీ చౌరస్తాలు రావాలి హైదరాబాద్, ట్రాఫిక్ పోలీస్ ఉండనటువంటి చౌరస్తాలు రావాలి, ఎక్కడ బండి అక్కడ ఈజీగా వెళ్ళిపోయేటువంటి పరిస్థితి రావాలి. దాన్ని నేను అంతా ప్లాన్ సిద్ధం చేసిన, త్వరలోనే దాన్ని టీవీలో డిస్ప్లే చేసి నేను టీవీలో కూర్చోబోతున్నా. జంట నగరాల ప్రజలతో ముఖ్యమంత్రి ముఖాముఖి అని పెట్టి ప్రజలందరినీ కూడా కాన్ఫిడెన్స్లోకి తీసుకొని అందరి సహకారంతో నా కార్యక్రమాన్ని చేయడానికి ముందు పోతున్నాం. ఇక్కడ పెద్దలు చాలామంది ఉన్నారు, మా మాజీ మేయర్ లక్ష్మీనారాయణ సాబ్ ఉన్నారు, ఇంకా చాలామంది మేధావులు ఉన్నారు, ఫౌండర్స్ ఆఫ్ హైదరాబాద్ ఉన్నారు. హైదరాబాద్ అంటే ప్రాణం ఇచ్చే వాళ్ళు ఉన్నారు కాబట్టి మీతో నేను షేర్ చేసుకుంటా ఉన్నా. లెట్ us make our Hyderabad such a great Hyderabad, great city, so that this should become a real smart city on the globe, and Hyderabad shall become truly a global city. ఆ రకంగా దాన్ని బ్రహ్మాండంగా చేద్దాం. అందరూ కూడా మీరు అందరూ దయచేసి ఆ కార్యక్రమాన్ని ఆశీర్వదించాలి, సహకరించాలి, ముందుకు పోదాం, గొప్ప హైదరాబాద్ తయారు చేద్దాం. మన ఎగ్జిబిషన్ సొసైటీ కూడా ఇండియాలోనే ది బెస్ట్ అనే పద్ధతిలో ఈ సొసైటీని తయారు చేసుకుందాం. ఇప్పుడు ఈరోజు లెస్సీగా ఉన్నారు మీరు లీజ్ మీద, వారం రోజుల తర్వాత మీరు ఓనర్స్ అవుతారు ఈ భూమికి, బ్రహ్మాండంగా ముందుకోమని చెప్పి తెలియజేస్తూ, ఇక్కడ ఈ ప్లాటినం జూబ్లీ 75 years కార్యక్రమంలో పాల్గొనే అవకాశాన్ని నాకు కల్పించినటువంటి అధ్యక్షులు రాజేందర్ గారికి, జనరల్ సెక్రటరీ నరోత్తం రెడ్డి గారికి, రంగారావు గారికి, ఇతర మిత్రులందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, థ్యాంక్స్ తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ.